హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. అది మనం టబ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాము. దానికి టబ్ క్లీనింగ్ కోసం సపరేట్గా పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ అనేది మనం అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. స్కాల్ప్ గో అని ఆ పౌడర్ని మనం తెప్పించుకున్నామంటే దానికి 3 ప్యాక్స్ వస్తాయండి. 3 మంత్స్కి ఒకసారి యూజ్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ వస్తాయి ఆ 3 ప్యాకెట్స్. అవి ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి, ఆ పౌడర్ని ఎలా వేయాలి చూద్దాము. చూడండి, మా వాషింగ్ మిషన్ అయితే చూడండి, ఇక్కడ అంతా నల్లగా వచ్చేసింది, మురికి అంతా. అలాగే ఆ రబ్బర్ ఉంటుందండి, అది ఆ రబ్బర్ దగ్గర మొత్తం నల్లగా వచ్చేసింది. అలాగే లోపల కూడా అలాగే వచ్చింది. నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేయగా దగ్గర 6 మంత్స్ అవుతుందండి. సో అందుకే ఇలా వచ్చేసింది. వాషింగ్ మిషన్ తెచ్చిన కొత్తలో ఒక 3 మంత్స్కి నేను ఇది వేసాను. మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్కి యూజ్ చేస్తున్నాను. దీన్ని మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నామండి. ఈ ప్రోడక్ట్ స్కాల్ప్ గ్లో అని. అంటే మనం యూజ్ చేసే ఇవి ఉంటాయి కదండి లిక్విడ్స్, అవి వేసి క్లీనింగ్ అనేది చేయకూడదు. వాటికంటూ సపరేట్ పౌడర్ అని ఉంటుంది, అది మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ పౌడర్ని మనం చూడండి, మనం లిక్విడ్ వేసుకుంటాం కదా చాంబరు, ఆ లిక్విడ్ అనేది ఆ చాంబర్లో వేసి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మురికి పట్టిందో అక్కడ కూడా నేను వేస్తున్నాను. రబ్బర్ ఉంది కదండి అక్కడ, దానికి బ్లాక్గా వచ్చేసింది అంతా మురికి. నేను అక్కడ కూడా వేసేసాను ఆ పౌడర్ అనేది. ఆ పౌడర్ అనేది మనకి అది ఎలా ఉంటుందంటే సాల్ట్లా ఉంటుందండి మొత్తము. అది ఇంక నేను అక్కడ వేసి కొంచెం రబ్ చేశాను. అలా రబ్ చేసి అలాగే మనం టబ్లో కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఈ విధంగా వేసేసి ఇక్కడ డోర్ అనేది క్లోజ్ చేసేసానండి. డోర్స్ క్లోజ్ చేశాక పవర్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలండి. పవర్ బటన్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మనం టబ్ క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి టబ్ క్లీనింగ్కి చూడండి టైం డిలే అలాగే ప్రీ వాష్ అని కింద ఉన్నాయి కదా, ఆ రెండింటి మీద జస్ట్ 3 సెకండ్స్ అనేది మనం ప్రెస్ చేసి ఉంచామంటే టబ్ క్లీనింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి TCL అని పడింది కదా, అంటే టబ్ క్లీనింగ్ అనేది యాక్టివేట్ అయిందండి. టబ్ క్లీనింగ్ యాక్టివేట్ అయ్యాక ఇక లాక్ వేసుకోవడమేనండి. ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అని ఉంటుంది, అంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా లోపల చేయి పెట్టకుండా. ఇది మనకి ఫ్రంట్ లోడ్ కదండి కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమీ జరగకుండా మనకి లాక్ అనేది ఉంటుందండి. ఇక ఆ లాక్ అనేది వేసేస్తే ఇక మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి లోపల టబ్ అనేది రన్ అవుతుంది, వాటర్ కూడా వస్తున్నాయి లోపలగా. ఇది మొత్తం మనకి టబ్ క్లీనింగ్కి ఎంత టైం పడుతుందంటే చూడండి 1 hour and 23 minutes అయితే మనకి టబ్ క్లీనింగ్కి టైం అనేది పడుతుంది. మాది ఎల్జీ వాషింగ్ మిషన్ అండి, 8 kgs కెపాసిటీ, అలాగే ఫ్రంట్ లోడు. సో దీనికి మనం టబ్ క్లీనింగ్ ఏం చేయాలో మీకు చెప్పాను కదండి. పైన టైం డిలే అండ్ ప్రీ వాష్ ఉంది కదా, ఆ రెండింటిని 3 seconds మనం హోల్డ్ చేసి పట్టుకున్నామంటే టబ్ క్లీనింగ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుందండి. ఈ విధంగా మనం ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ 8 kgs కెపాసిటీ వాషింగ్ మిషన్ని 3 monthsకి ఒకసారి టబ్ క్లీనింగ్ చేయడం వల్ల టబ్ అనేది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి. అలాగే మన బట్టలు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.